Hello everyone, welcome back to my channel Rohan Vlogs. I hope you all are doing great. ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ రెమెడీ షేర్ చేస్తాను ఫర్ యువర్ ఐలాష్ గ్రోత్. ఐబ్రో అండ్ ఐలాష్ గ్రోత్ తక్కువగా ఉంటే అది చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం. దానికి మన డైలీ లైఫ్ స్టైల్లో ఉన్న చాలా రీజన్స్ అవ్వచ్చు, లైక్ జెనెటికల్ ఫ్యాక్టర్స్, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, పూర్ డైట్ అండ్ ఇంప్రాపర్ కేర్ వల్ల వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి నేను ఈ సూపర్ రెమెడీ షేర్ చేస్తున్నాను. లాస్ట్‌లో నేను కొన్ని యూస్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ బోనస్ టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని వెరీ టిల్ ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను దీనికోసం బాదాం తీసుకున్నాను. ఇప్పుడు దీనితో నేను కాజల్ పౌడర్ ప్రిపేర్ చేస్తాను. దీనికి బదులు మీరు సూర్మా కూడా యూజ్ చేయొచ్చు ఇఫ్ అవైలబుల్. సూర్మా లేకపోతే మీరు ఆర్గానిక్‌గా కాజల్ ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ బాదాం. సో నేను ఇక్కడ 2 బాదాం తీసుకున్నాను. అండ్ ఇది నేను ఇప్పుడు స్పోక్ హెల్ప్‌తో స్టవ్ మీద బాగా కాల్చుకుంటాను అంటిల్ ద టర్న్ టు ద బ్లాక్ కలర్. ఒకసారి బ్లాక్ అయ్యాక స్టవ్ నుంచి తీసేసి కొంచెం చల్లనిస్తాం. ఓకే. సో, నెక్స్ట్ ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నానో ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఈజ్ వాజ్లిన్. వాజ్లిన్‌తో నాట్ ఓన్లీ ఫర్ దిస్ రెమెడీ బట్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ వాజ్లిన్‌తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది వాజ్లిన్ అనేది గ్రోత్ కోసమే యూజ్ చేస్తామని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ టోటలీ రాంగ్. వాజ్లిన్ అనేది మన ఐ లాషెస్ ఆర్ ఐబ్రో హెయిర్‌ని హైడ్రేట్ చేసి మాయిశ్చర్‌ని లాక్ చేసిద్ది. సో, ఇన్ టర్న్ దానివల్ల మనకి హెయిర్ బ్రేకేజ్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ ఐ లాష్ హెయిర్ అనేది చాలా థిక్‌గా చేసిద్ది. నెక్స్ట్ ఈజ్ ఆయిల్. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఆలివ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్. ఇట్ ఈస్ టోటల్లీ ఆప్షనల్ అండ్ డిపెండ్స్ అపాన్ యూ. సో కోకోనట్ ఆయిల్ మన ఐ లాషెస్ని స్ట్రెంథెన్ చేసి మన హెయిర్ ఫాలికల్స్ని ప్రొటెక్ట్ చేసిద్ది. సో హెయిర్ లాస్ అనేది ఆటోమేటిక్గా ప్రివెంట్ అయిపోయిద్ది. కోకోనట్ ఆయిల్ మన ఐ లాషెస్ని స్ట్రాంగ్ చేసి ఒక ఆప్టిమమ్ లెంత్లో హెయిర్ అనేది గ్రో అయ్యిద్ది. సో దిస్ ఈస్ అ న్యాచురల్ ఇంగ్రీడియంట్ టు మేక్ యువర్ ఐ లాషెస్ లాంగర్. అండ్ లాస్ట్ ఈజ్ అలోవెరా జెల్. నేను ఇక్కడ బయట వచ్చి కాస్మెటిక్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా రోజుల వరకు నేను స్టోర్ చేయాలి. మీరు కావాలంటే హోమ్మేడ్ అలోవెరా జెల్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ప్రిజర్వేటివ్స్. సో ఇట్ డస్ నాట్ స్టే లాంగ్. అంటే చాలా రోజుల వరకు అది స్టోర్ చేయలేము. అలోవెరా జెల్ మన లాష్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా హెల్ప్ చేసిద్ది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మీ ఐ లాషెస్ని థిక్గా అండ్ ఫుల్గా రిప్రజెంట్ చేసిద్ది. So that when you put some mascara on your lash hair with the help of this aloe vera gel, మీ హెయిర్ లాష్కి అంటే మీ ఐ లాష్ యొక్క హెయిర్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వదు. మీ ఐ లాష్ని ఎక్కువగా సూదర్ చేసిద్ది. సో ఇప్పుడు నేను ఇవన్నీ అకార్డింగ్‌గా ఒక క్లీన్ బౌల్‌లో తీసుకుంటున్నాను. ఫస్ట్ బాదాంని కాల్చి పౌడర్ చేసుకున్నాను కదా! సారీ ఆ క్లిప్ లేదు, రికార్డ్ అవ్వలేదు. సో నేను ఇలా పౌడర్ ఫామ్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాజ్లిన్ తీసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. లాస్ట్‌లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్. దట్స్ ఇట్. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి అండ్ యువర్ సీరమ్ ఈజ్ రెడీ. ఓకే. సో, ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను గదా! ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ సిరమ్‌ని నేను ఇలా ఒక క్లీన్ కంటైనర్‌లో తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇది ఒక 2-3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీరు నైట్ టైమ్ మీ ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇఫ్ పాసిబుల్ మీరు ఇయర్ బడ్‌తో లేకపోతే ఏమైనా కంప్లీట్ అయిపోయిన మస్కారా అంటే రీసెంట్‌గా అయిపోయిన మస్కారా ఏమైనా ఉంటే దాని క్యాప్ ఇలా తీసుకొని బాగా క్లీన్ చేసి వాష్ చేసిన తర్వాత ఆ క్యాప్ మీద కొంచెం తీసుకొని అప్లై దెమ్ రెస్పెక్టివ్లీ టు యువర్ ఐలాష్ అండ్ ఐబ్రో మీరు డైలీ అప్లై చేయాలి. నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లాషెస్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత దెన్ అప్లై డైలీ. ఎల్స్ మీరు నార్మల్‌గా హ్యాండ్‌తో అప్లై చేసుకోవాలని చెప్తే నో ప్రాబ్లమ్. మీ హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత స్లైట్‌లీ మీ ఫింగర్ టిప్ మీద తీసుకొని స్లైట్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మీ ఐలాష్ మీద అప్లై చేసుకోండి డైలీ నైట్ టైమ్. సో డూ ట్రై దిస్ రెమెడీ డైలీ నైట్ కన్సిస్టెంట్లీ అండ్ ఐ యామ్ డామ్ ష్యూర్ 1 వీక్‌లో మీకు చాలా బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో డూ హ్యావ్ ఎ ట్రై ఆన్ దిస్ సూపర్బ్ రెమెడీ. అండ్ లాస్ట్‌లీ నేను కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా! సో ఫస్ట్ ఈజ్ ప్రాపర్ హైజీన్. ఐబ్రో అండ్ ఐలాష్‌ని క్లీన్‌గా మెయింటైన్ చేయండి. రెగ్యులర్‌గా
ఒకవేళ మీరు మేకప్ చేసుకుంటే ఒక జెంటిల్ క్లెన్జర్‌తో లేకపోతే మేకప్ రిమూవర్‌తో మీ మేకప్‌ని రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మీ ఐ లాషెస్‌కి మస్కారా ఏమైనా అప్లై చేసుంటే సో, అప్పటికప్పుడు మీరు రిమూవ్ చేసుకోండి క్లెన్జర్‌తో లేకపోతే మేకప్ రిమూవర్‌తో రిమూవ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన ఈ రెమెడీ అంటే ఈ సీరమ్ డైలీ నైట్ అప్లై చేసుకొని నిద్రపోండి. సెకండ్ ఈజ్ అవాయిడ్ ఓవర్ ప్లకింగ్. మీ ఐబ్రోని థ్రెడింగ్ చేయించుకోవడానికి ఒక టైమింగ్ అనేది నోట్ చేసుకొని ఉంచుకోండి. దీనివల్ల మీ ఐబ్రో గ్రోత్ అనేది క్లమ్జీ అవ్వదు. సో, కొంచెం చిన్న చిన్న హెయిర్ వచ్చినా మీకు అప్పటికప్పుడు థ్రెడింగ్ చేయించుకోవాలని చెప్తే మీ హెయిర్ అనేది థిన్ అయిపోయిద్ది. సో, ఇఫ్ యూ వాంట్ ద థిక్ హెయిర్ యూ షుడ్ హ్యావ్ టు నోట్ అ ప్రాపర్ టైమింగ్ ఫర్ యువర్ ఐబ్రో థ్రెడింగ్. అండ్ ఐ లాషెస్‌ని కూడా అప్పటికప్పుడు మీరు ప్లక్ చేసుకుంటూ ఉండకండి. సో, దిస్ ఈస్ వెరీ డేంజరస్. ఆ గ్రోత్‌కి కూడా కొన్ని సార్లు ఆ గ్రోత్ కూడా ఆగిపోవచ్చు. అండ్ లాస్ట్ ఈజ్ మాయిశ్చరైజ్. ఐలాష్ అండ్ ఐబ్రోకి మాయిశ్చరైజ్ చేస్తే అది గ్రోత్‌ని ఎంకరేజ్ చేసిద్ది. సో, నేను చెప్పిన ఈ సిరమ్‌లో నేను యూజ్ చేసిన అలోవెరా జెల్‌తో మీ లాషెస్ అండ్ ఐబ్రోస్‌ని బాగా మాయిశ్చరైజ్ చేసిద్ది. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డూ ట్రై దిస్ రెమెడీ వన్స్. మీరు యూజ్ చేసిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీకు రిజల్ట్స్ వచ్చాయో లేదో అని చెప్పేసి. యాహ్! ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, టేక్ కేర్ అండ్ బై.